నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. జిల్లాల కలెక్టర్లు అధికారులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్. దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన అజరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటాం. నేను డిప్యూటీ సీఎం పదవి రేసులో లేను. నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్ లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం. నిజామాబాద్ జిల్లాలో రైతులను కలవరపెడుతున్న అకాల వర్షాలు. మొంతా తుఫాన్ ప్రభావంతో తడిసి ముద్దైన ధాన్యం. ఇబ్బందులో రైతులు. నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ పనులకు నిధులు కేటాయించండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్. దర్పల్లి మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంజారా సోదరులతో కలిసి తపస్వి మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. నిజామాబాద్లో పలు వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే. సారంగపూర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషి చేయాలని రైతు నాయకులు విన్నపం. జూబిలీస్ నియోజకవర్గంలోని షేక్పేటలో రేపు కేటీఆర్ రోడ్ షో స్థలం సభా వేదికను పరిశీలించిన మాజీ మంత్రి బాల్కోట ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. యువత ఎన్సీసీని సరైన వేదికగా ఉపయోగించుకొని సాయుధ దళాల్లో జీవితంలో ఉన్నతంగా ఎదగాలి. ఏపీ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నర్సింగ్ సైలాని పాల్గొన్న కమాండర్ కల్నల్ కపూర్. జూబిలీస్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలి. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే షేక్పేట్ డివిజన్లో ప్రచారం. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. పలు వాహనాలపై కేసు నమోదు చేసి డ్రైవర్లకు హెచ్చరించిన సిపి. ఎడపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యురాలు సుధం లక్ష్మి. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రసూల్ బి. భీమ్గల్ నింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందుతున్న భక్తులు. మొంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాలో కురిసిన వర్షాలు జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్లు సీఎంకు వివరించారు. దెబ్బతిన్న పంటలు, రహదారులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే వరద సాయం అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. శుక్రవారం వరంగల్, ఉస్నాబాద్ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తానని సీఎం రేవంత్ తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాల్టి వరంగల్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానికి అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. భారతదేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన అజరుద్దీన్ కు మంత్రివర్గంలోకి తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. అజరుద్దీన్ని ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామన్నారు. నా దృష్టిలో పీసీసీ పదవి ఎంతో గొప్పదన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవితో సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. నేను డిప్యూటీ సీఎం పదవి రేసులో లేనన్నారు. దేశ క్రికెట్ జట్టుకి సుదీర్ఘకాలంగా కెప్టెన్ గా సేవలందించిన అజరుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఐసీసీ భావించిందన్నారు. అడ్డుకునేందుకు బీజేపీ కుటిల బుద్ధి ప్రదర్శిస్తుందన్నారు. మైనార్టీకి అవకాశం ఇస్తుంటే బీజేపీ విషయం కక్కుతుంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇది చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి
ఉన్నాయని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్థాన్లో ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి సురేంద్ర పాల్ని మంత్రిగా చేశారన్నారు. అజరుద్దీన్ గారి గురించి ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియంది కాదు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వివరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత అజరుద్దీన్ గారిది. ఇవాళ ఈ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆనాడు భారతదేశ క్రికెట్ జట్టుకి పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే అజరుద్దీన్ యొక్క సారథ్యం పనిచేసింది. క్రీడా ప్రపంచానికి కాకుండా యావత్ దేశానికి కూడా వారు క్రీడల ద్వారా సేవలు అందించిన సందర్భం. ఒకమారు పార్లమెంట్ సభ్యుడిగా రకరకాలుగా ఈ దేశానికి సేవలు అందించినారు. వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవాళ క్యాబినెట్లకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దాన్ని అడ్డు తొలగే విధంగా విషయం వెళ్ళగక్కుతూ ఒక మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓర్చుకోలేని బీజేపీ నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లాలో గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న మాధవ్ నగర్, అర్సపల్లి, అడవిమామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను బుధవారం ఎంపీ అరవింద్ ధర్మపురి కోరారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో బుధవారం ఎంపీ అరవింద్ భట్టి విక్రమార్కను కలిశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు ఎంపీ ధన్యవాదాలు తెలిపి శాలువతో సత్కరించారు. 6 కాలం కష్టపడి చేతికి వచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో నీలపాలు కావడంతో జిల్లాలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొంతా తుఫాన్ తీరం దాటి తెలంగాణ రాష్ట్రం వైపు వస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వరి ధాన్యం కోతలు కోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులను కలవరపెడుతుంది. గత 2 రోజులుగా జిల్లాలో పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షం కురుస్తుండటంతో అక్కడక్కడ కళ్ళాల వద్ద రైతులు కుప్పలు పోసిన వరి ధాన్యం తడిసిపోయింది. పలు ప్రాంతాలలో కళ్ళాలు లేక రోళ్లపైనే వరి ధాన్యం ఆరబెట్టిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వల్ల పలు చోట్ల ధాన్యం తడిసిపోగా బుధవారం రోజంతా ఆకాశం మేఘావృతం కావడంతో ధాన్యం సరిగ్గా ఆరక కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం తేమ శాతం రాక కొనుగోలు జరగని పరిస్థితి నెలకొంది. అకాల వర్షం వల్ల చేతికి వచ్చిన పంట తడిసిపోతుండగా అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల టర్ఫీలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజులు తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. దర్పల్లి మండల కేంద్రంలో తపస్వి మహారాజ్ 5వ వర్ధంతి సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంజారా సోదరులతో కలిసి తపస్వి రామారావు మహారాజ్ 5వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు దర్పల్లి మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారా సోదరులందరికీ రామారావు మహారాజు ఆశీస్సులు, జగదాంబ మాత ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని అన్నారు. బంజారాలకు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క హక్కులకు ఎల్లవేళలా కట్టుబడి ఉందని, భూములు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, రిజర్వేషన్ ఇచ్చినా ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరగాయని, బంజారాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుందని, బంజారాలను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని అన్నారు. 3 మండలాల్లో బంజారా భవనం కావాలంటున్నారు. దానికి సంబంధించిన భవనాన్ని తొందరలోనే పూర్తి చేసుకుందామని హామీ ఇచ్చారు. అదేవిధంగా దర్పల్లి మండల కేంద్రంలో బంజారా సోదరులు కోరిన కళ్యాణ మండపాన్ని తొందరలోనే నిర్మించే ప్రయత్నం చేద్దామని బంజారాలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమేల నర్సయ్య, సురేందర్ గౌడ్, మనోహర్ రెడ్డి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాబురామ్ నాయక్, మంగింత నాయక్, లౌడియా శ్రీనివాస్, రవి, లాల్ సింగ్, విధి గ్రామాల బంజారా సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామారావు మహారాజు 5వ వర్ధంతి సందర్భంగా మరి బంజారా సోదరులందరూ కూడా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి రామారావు మహారాజు గారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా శివలాల్ మహారాజు ఆశీస్సులు, జగదమ్మ మాత ఆశీస్సులు వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలపైన వాళ్ళపైన ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయుష్ ఆరోగ్యంగా మరి పాడి పంటలతో సుఖంగా జీవించేటట్టు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ బంజారాల యొక్క అభివృద్ధికి, బంజారాల యొక్క హక్కులను కాపాడడానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.
చరిత్రలో జరిగిన ఇవన్నీ కూడా ఏంటంటే భూములు ఇచ్చినా ఇలా ఇల్లు ఇచ్చినా మరి రిజర్వేషన్స్ ఇచ్చినా కానీ ఏదైనా బంజారాలు అభివృద్ధి చెందినంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది కాబట్టి. సారంగపూర్ ఎన్సీఎస్ఎఫ్ చక్కెర కర్మాగారాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పరిశీలించారు. సారంగపూర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్సీఎస్ఎఫ్ కార్మికులు ధన్పాల్కు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. తమరు అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు కావున సహకరించాలని అసెంబ్లీలో మా సమస్యలను లేవనెత్తాలని కోరారు. 2010లో ఈ కర్మాగారాన్ని టీడీపీ ప్రభుత్వం ప్రైవేటీకరించిందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి సాయారెడ్డి ఉన్నారు. ఎన్సీసీని సరైన వేదికగా ఉపయోగించుకొని సాయుధ దళాల్లో జీవితంలో యువకులు ఉన్నతంగా ఎదగాలని ఏపీ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నర్సింగ్ సైలాని సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట ఎన్సీసీ శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీ అండ్ తెలంగాణ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని సిఐటిసి 6వ వార్షిక శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. క్యాండిడేట్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్సీసీని సరైన వేదికగా ఉపయోగించుకుని సాయుధ దళాలలో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రస్తుతం యువకులంతా 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి పథంలో ఉంచి ఎన్సీసీ క్యాండిడేట్స్ గా తమ వంతు బాధ్యతను నిర్వహించాలని, 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని, అదే వికసిత భారత్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ వార్షిక శిక్షణ శిబిరం 29/10/2025 నుండి 7/11/2025 వరకు కొనసాగుతుందని, ఇందులో నేర్చుకునేటటువంటి విషయాలన్నీ రేపు సర్టిఫికేట్ ఎగ్జామ్స్ లో ఉపయోగించి మంచిగా రాణించి ఉత్తీర్ణులు కావాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆబ్సెంటింగ్ గ్రూప్ కమాండర్ కల్నల్ కపూర్, క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్సర్, అడమ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు ప్రసాద్ నాయర్, ఎన్సీసీ అధికారులు, సివిల్ స్టాఫ్, పిఐ సిబ్బంది పాల్గొన్నారు. This is a camp where they get to learn a lot of things about military training, about weapon firing, about tent pitching and other activities. We also have ground classes for subjects related to military and discipline. And I'm very happy to see the pleasant faces. హైదరాబాద్లోని జూబిలీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్పేటలో రేపు రోడ్ షో సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రోడ్ షో రూట్ సభాస్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్లోని జూబిలీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో షేక్పేట డివిజన్లో రేపు కేటీఆర్ రోడ్ షో సందర్భంగా రోడ్ షో రూటు సభస్థలాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రావణ్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, కార్తిక్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. రోడ్ షో సభ విజయవంతం కోసం ఐక్యంగా కృషి చేయాలని సూచించారు. జూబిలీస్ ఉప ఎన్నికలో భాగంగా షేక్పేట్ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జూబిలీస్ ఉప ఎన్నికలో భాగంగా షేక్పేట్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. रेवंत रेड्डी आने के बाद में माइनॉरिटी के लिए क्या करे एक बोलो। पुराना का स्कीमा तो पूरा छोड़ दिया, रमजान का तोहफा बंद करे, इमाम मौसम का तनख्वाह बराबर नहीं दे रहे, बच्चों का स्कूल में अच्छा खाना नहीं दे रहे. ఎడపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్లో ఉన్న 3వ నెంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని రసల్పి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సుధన్ లక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎడపల్లి అంగన్వాడీ కేంద్రంలో 9 మంది పిల్లలకు హాజరు వేసి ఇద్దరే ఉండడంతో టీచర్ రాజేశ్వర్పై మండిపడ్డారు. గదిలో పూర్తిగా దుర్గంధం వ్యాపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దినసరి వ్రాసే రిజిస్టర్ సైతం సక్రమంగా లేకపోవడం, రికార్డులన్నీ తప్పులు తడకగా ఉండడంతో 10 రోజుల్లో పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికీ ఈ కేంద్రంలో సరుకులు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఆయమ్మను విధుల నుంచి తొలగించారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం పట్ల వారు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. చిన్న పిల్లలను పరిశుభ్ర వాతావరణంలో ఉంచాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా అంగన్వాడీ కేంద్రం ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికీ పలుసార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పినప్పటికీ ఇలాంటి మార్పు రాలేదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకుపోయి చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ వేతనం పొందుతూ జవాబుదారీగా విధులు నిర్వహించకపోతే సహించేది లేదన్నారు. మరి ఇక్కడ చూస్తే కనీసం అంగన్వాడీ బోర్డు కాదు కదా, నేమ్ కూడా రాయడం లేదు. మరి టీచర్ని రాజేశ్వర్ గారిని అడిగితే మరి 5గురు వచ్చారు,
వాళ్ళకి జ్వరాలు వచ్చాయి వెళ్ళిపోయారని చెప్పడం జరుగుతుంది. అంటే 5గురు వస్తే 5గురికి జ్వరాలు వచ్చి వెళ్ళిపోతారా? మరి అది చెప్పడం కరెక్ట్ కాదు. మరి తను ఏం చేస్తుందో తనకే అర్థమవుతుందని మేము అనుకుంటున్నాము. మరి ఈ సెంటర్ ఇక్కడ నుంచి తీసి ఊరి మధ్యలో పెట్టాలని మేము చెప్పడం జరిగింది మేడంకు. భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్టపై లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. భీమ్గల్లలో బుధవారం ఆలయ అర్చకులు పట్టు వస్త్రంపై గల గరుతాత్ముని చిత్రపటాన్ని ధ్వజారోహణాన్ని గావించారు. గరుతాత్ముని దివ్య రూపం గల పట్టు వస్త్రములను కలశంలోని జలంచే అభిషేకం చేసి వాటి ముందు నైవేద్యాలు సమర్పించి యాగాన్ని చేపట్టారు. అలాగే ధ్వజారోహణ ప్రక్రియలో సమర్పించిన నైవేద్యాలను సంతానం కోసం ఎదురు చూస్తున్న జంటలకు అర్చకులు అందజేశారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. నిజామాబాద్ నగరంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ నగరంలో శ్రీరామ గార్డెన్స్ లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మేనకోడలి కూతురు వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. బంధువులతో ముచ్చటించి సరదాగా గడిపారు. తదుపరి భూమారెడ్డి కన్వెన్షన్ లో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ అన్న కూతురు వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి శేఖర్ గౌడ్ కి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి బోర్గన్ పి మోటాడిరెడ్డి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ నాయకులు లఖ్పత్ రెడ్డి కూతురు వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. నాల్కల్ రోడ్లో గల మున్నూరు కాప్ కళ్యాణ మండపంలో జరిగిన ఆకుల మహేందర్ చెల్లెలు వివాహానికి హాజరై వధువరులను ఆశీర్వదించారు. తదనంతరం మాధవ్ నగర్ బిఎల్ఎన్ గార్డెన్లలో వెల్మల్ మాజీ సర్పంచ్ గంగమణి కుమార్డు వివాహానికి హాజరై వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, కాంగ్రెస్ యువజన నాయకులు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రన్న, మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దంపతులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సులను, ప్రైవేటు బస్సులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తనిఖీ చేశారు. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీస్ శాఖ, మోటార్ వాహనాల శాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రతా దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టారని అధికారులు తెలిపారు. నియమాలను ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేసి డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కోసం ముందస్తుగా చేపడుతున్న సన్నాహక ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న ఎస్ఐఆర్ పూర్వ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ గురువారం నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ కార్యాలయంలో ఏఈఆర్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లతో సమీక్షించారు. ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను తప్పిదాలకు తావు లేకుండా పారదర్శకంగా చేపడుతూ 2 రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో తప్పకుండా ఉండేలా నిశ్చిత పరిశీలన జరపాలన్నారు. 2002 ఓటర్ జాబితాతో 2025 జాబితాను మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో కేటగిరీ ఏలో 1987 కంటే ముందు జన్మించిన 2002తో పాటు 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ బిలో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటర్ జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ సిలో 1987 నుంచి 2004 మధ్యలో జన్మించి 2025 ఓటర్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ డిలో 2004 తర్వాత జన్మించిన వారిగా విభజించడం జరిగిందని తెలిపారు. మొదట మ్యాపింగ్ చేయబడిన కేటగిరీ ఏ జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టళ్లలో నమోదు చేయబడుతుందని అన్నారు. ఆ తర్వాత కేటగిరీ సి, కేటగిరీ డీలలోని ఓటర్లను కేటగిరీ ఏకు మ్యాపింగ్ చేయాలని, ఈ ప్రక్రియను ఏఈఆర్ఓల ఆధ్వర్యంలో బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓ యాప్ ద్వారా శనివారం సాయంత్రం నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. సమీక్షలో తహసీల్దార్ బాలరాజు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్, ఏఈఆర్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవిపేట మండలం అబ్బగ్గపట్నం, తాడ్గాం, రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టీవీ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వీరన్నగుట్ట కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లు నెలకొని ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు కాకుండా వేరే మిల్లులకు తరలించడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. ట్రాక్ షీట్లు సకాలంలో తెప్పించుకొని వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయించడంలోనూ జాప్యం చేస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకేస్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో వారి ఖాతాలలో బిల్లుల చెల్లింపులు జరిగేలా కృషి చేయాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. కాగా తుఫాన్ ప్రభావంతో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. మాయిశ్చర్ మీటర్ ద్వారా కలెక్టర్ స్వయంగా తేమ శాతం పరిశీలించారు. 10% లోబడి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి మిల్లులకు తరలించాలని సూచించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టర్ఫ్లీలను అందుబాటులో ఉంచాలని, ధాన్యాన్ని ఎత్తైన ఖాళీ ప్రదేశాలలో ఆరబెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ నిర్వహణ తీరుతెన్నెలను నిశ్చితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించిన బిల్లు మొత్తాలతో పాటు బోనస్ను కూడా ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. దర్పల్లిలో మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈ రోజు దర్పల్లిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్మోహన్ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని, మొలకలు ఎత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కదులుతున్నట్టు నటిస్తున్న రైస్ మిల్లు యాజమాన్యం రైతులను ఇబ్బంది పెడతా ఉంది. ఈ ఇబ్బందులన్నీ ప్రభుత్వమే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 నుండి కోటలపల్లి వెళ్లే మార్గంలో గతంలో పడ్డ భారీ వర్షాలకు ముత్యాల చెరువు గండి పడడంతో దాని కింద ఉన్న గ్రామాలు ముప్పుకు గురై 2 బ్రిడ్జిలు కొట్టుకుపోవడం జరిగింది. కోటలపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జ్ ఇంకా పునరుద్ధరించలేదు. ఆ పనులు కూడా సత్వరమే మొదలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. రైతులకు అందుబాటులో ఉన్న సిరికొండ, దర్బార్లో ఉన్న రైస్ మిల్స్ కి అలాట్మెంట్ ఇవ్వక ఇబ్బంది పెడుతున్నారు. దీనివల్ల ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అదేవిధంగా అసైన్మెంట్ భూమిలో పండించిన పంటను కొనబోమని ప్రభుత్వం పెడుతున్న కొర్రిని వెనక్కి తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. అదేవిధంగా ఏదైతే బోనస్ ఇస్తా అంటున్నారో దాన్ని కూడా మీరు మొలకెత్తిన ధాన్యం కొని కూడా దానికి కూడా బోనస్ ఇవ్వాలా. ఇంకోటి ఈ రైస్ మిల్లర్లతో ఏదైతే ఇప్పుడు నడుస్తుందో, ఇప్పుడు రైతులకు నెక్స్ట్ ఏముంటుందంటే రైస్ మిల్లర్లతో ప్రాబ్లం ఉంటుంది. పోతే వాళ్ళు సంచులు క్యాన్సిల్ చేస్తారు, రిటర్న్ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఎవరు ఏ ఎమ్మెల్యే రాడు, ఏ రాజకీయ నాయకుడు రాడు. అయితే ఆఫీసర్లు ఏమంటున్నారు, వర్షం పడంగానే ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు ముఖ్యమంత్రి, పెట్టేసి రైతుల ధాన్యం తొందరగా తరలించాలంటున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ కూడా చాలా అందరు ఆఫీసర్లను పిలుచుకొని తొందరగా దీన్ని తరలించాలంటున్నాడు. తరలిస్తారు, ఇక్కడ నుంచి లారీలలో పోతాయి. ఇంకా లారీలు అక్కడ పోయిన తర్వాత ఎన్ని రోజులు ఆగుతున్నాయి. రైతులు ధాన్యం ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు పంపాలని కలెక్టర్ కృష్ణారెడ్డి సూచించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని రైతులు ఎండలో మంచిగా ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం మండలంలోని జాన్కంపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా వరి ధాన్యం తడిసిపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఎండలు రాగానే మంచిగా ఎండబెట్టి తేమ శాతం తొలగిపోయాక కొనుగోలు కేంద్రాలకు ఇవ్వాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రతిరోజు తనిఖీ చేయాలని అన్నారు. రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ దత్తాత్రే, ఏపీఎం రవీందర్, ఎడపల్లి విండో అధ్యక్షుడు పూల మల్కారెడ్డి, నాగేష్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పార్థాలతో భర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామ శివార్లోని రాధా సత్సంగ్ సమీపంలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి 37 సంవత్సరాలు ఉంటాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత 10 సంవత్సరాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన
చందనతో వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలు ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య చందన భర్త జీవన్ రెడ్డికి దూరంగా ఉంటుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన జీవన్ రెడ్డి కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామ శివార్లోని రాధా సత్సంగ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ నూడా చైర్మన్ కేశవేణు పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా నిజామాబాద్ నూడా చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు కేశవేణు బూత్ నంబర్ 302, 303, 304, 305, 306లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఓటర్ మ్యాపింగ్ చేశారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన పలువురికి పోలీసులు జరిమానా విధించి కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 3కి జైలు శిక్ష, 12 మందికి జరిమానా. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 15 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ 30/10/2025 తేదీ నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నుర్జహాన్ మేడం ముందర హాజరుపరచగా 12 మందికి 18,500 ఒక సోన్ కామ్లే ప్రకాష్ తండ్రి లక్ష్మణ్ నివాసం కేస్టాలి 2, ఐల రమేష్ తండ్రి రాజన్న నివాసం ఖానాపూర్, బి రాజన్నల శ్రీధర్ తండ్రి మల్లేష్ నివాసం తానకలన్ అను వ్యక్తులకు 2 రోజులు జైలు శిక్ష విధించారు. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల పాదయాత్ర భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. 19వ రోజు ముడుతూరుకు చేరింది. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 19వ రోజు ముడుతూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయ్యప్ప అనుగ్రహం వారిపై ఉండాలని కోరుకున్నారు. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. లోక కళ్యాణార్థం తాము ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి బాసరం మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 19వ రోజు స్వామి తాపిని నుండి మిడుతూరు వరకు మహాపాదయాత్ర స్వామి. అక్కడ నైట్ హాల్ట్ అక్కడే స్వామి. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి మొద్దైంది. అన్నదాతకు అపార నష్టం జరిగింది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట వర్షార్పణ కావడంతో పెట్టిన పెట్టుబడి సైతం రాని పరిస్థితి దాపరించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోతకు వచ్చిన సమయంలో వర్షం కారణంగా నేల కొరవడంతో పంట పూర్తిగా నష్టపోయిందని, అలాగే మొక్కజొన్న పంటకు మొలకలు వచ్చి పూర్తిగా తడిసిపోయిందన్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారుల దృష్టిలో ఉంచుకొని రైతులకు తగిన న్యాయం చేసేలా పంట నష్ట పరిహారాన్ని అందించేలా చూడాలని వేడుకుంటున్నారు. మక్క పంట అట్లా నష్టపోయినాము. ఈ అనుకోకుండా రావడం వల్ల వర్షాలు ఇప్పుడు వరి చేతకు వచ్చింది. ఈ హరిధాన్యం కూడా నాని మొత్తము వరదల మొత్తం అంగడం జరుగుతుంది. ఈ వరిధాన్యం కూడా ఖరాబ్ అవుతుంది. అట్లా మక్క పంట నష్టపోయినాం. ఇప్పుడు హరిధాన్యం కూడా నష్టపోవడం జరుగుతుంది. ఎలాగైనా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని విన్నపం చేస్తున్నాం. మొంతా తుఫాన్ సిరికొండ రైతులను నిండా ముంచింది. 6 గలం పండించిన పంట నేలపాలైంది. సిరికొండ మండలంలో మొంతా తుఫాన్ రైతులను నిండా ముంచివేసింది. మొంతా తుఫాన్ ప్రభావంతో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. 6 కాలం కష్టపడి పండించిన వరి పంట కోతకు కోసి కళ్ళాల్లో ఆరబెట్టడానికి పోసిన వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం ఆరబెట్టడానికి కళ్ళాలు లేక పొలాల్లో పోసిన ధాన్యం రాసులను తడిసిన ధాన్యాన్ని ఎత్తి వేరే స్థలానికి మార్చడానికి అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 25 నుండి 30,000 పెట్టుబడి పెట్టి 6 కాలం కష్టపడి పండించిన పంట తడిసి ముద్దవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి సన్న వడ్లకు 500 బోనస్ మరియు తరుగు కడత లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అధికారులను నాయకులను వేడుకుంటున్నారు. 25 నుంచి 30,000 ఖర్చు పెట్టి నినాకు మొన్న మిషన్లకు కూడా ఖర్చు పెట్టి అన్నీ చేసి ఇప్పుడు కుప్ప పోసుకునే టైంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి చాలా నష్టపోయినాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎలాంటి చిన్న కడత కూడా లేకుండా రైస్ మిల్లులతోటి మాట్లాడి
ఎక్కడ కూడా చిన్న లోటుపాట్లు జరగకుండా తడిసిన ధాన్యాన్ని బాయిలర్ రైస్ మిల్కో లేకపోతే ఇంకెక్కడన్నా వెళ్ళి వేరే రైస్ మిల్కో తరలించి ప్రతి ఒక్క గింజని కొనుగోలు చేయాలని మరియు మద్దతు ధర కూడా ఖచ్చితంగా కల్పించగలరని మరి ఈ వడ్ల సన్న రకాలకు బోనస్ కూడా ఇప్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇలాగే మన మండల అధికారులకు మన జిల్లా అధికారులకు మా యొక్క బాధని వచ్చి చూడాలని కోరుతున్నాము. నందిపేటలో ప్రైవేట్ పాఠశాల వాహనాలు విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు నడుపుతున్న వాహనాలు విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా స్కూళ్లలో వాహనాలు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, వాహనాలు సీట్ బెల్టులు లేకపోవడం, అధిక సంఖ్యలో పిల్లలను ఎక్కించడం, అవగాహన లేని డ్రైవర్ల కారణంగా డ్రైవర్లు వేగంగా నడపడం వల్ల చిన్న చిన్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణ ఇవాళ నందిపేట మండల కేంద్రంలో టాటా ఏసీ త్రుటిలో తప్పిన ప్రమాదం నిదర్శనమైంది. వర్షాలు పడడంతో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం, మట్టి రోడ్లు చక్కగా లేని క్రమంలో అవగాహన లేని డ్రైవర్లు నడపడంతో తరచూ చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనిపై పలుమార్లు ప్రైవేట్ యాజమాన్యాలకు అధికారులు స్పందించి వాహనాల భద్రతపై నిఘా పెట్టాలని సూచించిన ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను భద్రంగా స్కూల్కి తీసుకురావడం యాజమాన్యాల బాధ్యత. కానీ చాలా చోట్ల జాగ్రత్త అభద్రత పాటు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యుల నిర్లక్ష్య ధోరణి క్లియర్గా కనిపించడం చాలా వరకు ఆందోళన కలిగిస్తుందని, పిల్లలతో పాటు అటెండర్ లేకపోవడం కూడా ప్రమాదకరమైంది. కొందరు తల్లిదండ్రులు చెప్తున్నా అవేమీ పట్టనట్టుగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్తున్నదేమిటంటే పాఠశాల యాజమాన్యాలు తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు సమయానికి తీసుకోవాలి, డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉండాలి, అవగాహన కలిగి ఉన్న డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలి, వాహనాలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వంటి భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఉండాలని, వాహనాలకు జీపీఎస్లు అమర్చి వాహనాలపై యాజమాన్యం నిఘా ఉంచాలని సూచిస్తున్న యాజమాన్యాలు అవేమి పట్టనట్టుగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం. అలాగే ప్రతి వాహనంలో స్కూల్ పేరు, ఫోన్ నంబర్, డ్రైవర్ వివరాలు స్పష్టంగా రాయాలని, పిల్లల భద్రతపై చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు, ట్రాన్స్పోర్ట్ అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తే మాత్రమే విద్యార్థుల ప్రయాణ భద్రత కాపాడబడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై ప్రైవేట్ యాజమాన్యాల అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూరు మండలంలోని పలు గ్రామాలలో తడిసిన వరి ధాన్యం 6 గలం కష్టపడి రైతన్న పండించిన పంటలు చేతికొచ్చిన దశలో అకాల వర్షాల, తుఫాన్ల ప్రభావం వల్ల ఉదయం అంతా ఎండబెట్టినప్పటికీ రాత్రి అయితే చాలు భారీ వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుంది. చాలా చోట్ల ధాన్యం మొలకెత్తి రైతులను కంటతడి పెట్టేస్తుంది. ఉదయం అంతా కళ్ళలపైన ధాన్యాన్ని ఆరబెట్టినా రాత్రి కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యానికి మ్యాచర్ రాకపోవడంతో ధాన్యం కాంటాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతుంది. రోజు రోజుకు పాలిథిన్ కవర్ల ఖర్చు, అలాగే కూలీల ఖర్చు పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. బోనస్ కు ఆశపడి ధాన్యాన్ని ప్రభుత్వానికి కొనుగోలు చేద్దామనుకుంటే వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎకరానికి ఒక ట్రాక్టర్ వెళ్ళినాక ఏడికెళ్ళి ముంగట పడతాం. కౌలు పొలాలు ఇంటికి కూడా కావు. సప్పు చేసుకొని పొలాలు చేసుకున్నాము. ఇక మందు తాగేదే ఉన్నది, ఇక ఏం లేదు, ఏం మిగలలేదు. కిరాయి పట్టల కిరాయి పట్టకొక 20 రూపాయలు, ఒక్క పట్టకు 50 పట్టలు వేసినాం. దొంగ పోతుంది. రాత్రి పూట రమ్మంటే ఎవరు వస్తారు? లేబరు. పొద్దుల చూసిపోతున్నాం. కన్నకుర్తి శ్రీరామ మందిరంలో సంచార జాతుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి శ్రీరామ మందిరంలో సంచార జాతులు జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర బోర్డు సంక్షేమ మాజీ అధ్యక్షులు బిక్రామ్జీ ఇదాతే పాల్గొన్నారు. సందర్భంగా ఆయన సంచార జాతుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో సంచార జాతులు కొన్ని ఏళ్ల తరబడి వెనుకబడి ఉన్నాయని ఆయన అన్నారు. సంచార జాతుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అప్పల ప్రసాద్జీ, డాక్టర్ శ్రీను నాయక్, సంచార సమితి అఖిల భారతీయ జనరల్ సెక్రటరీ అనిల్ పాడే, తెలంగాణ ప్రాంత సంచార సమితి అధ్యక్షులు పల్కర్ లక్ష్మీనారాయణ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. इसके बारे में यहाँ के संगठन के जो कार्यकर्ता हैं उनको कुछ उन्हें निर्देश दिए हैं और जो लोगों की समस्या है इसके लिए लोगों ने भी स्वयं इसके लिए प्रयास करना चाहिए. अपने जगह में कुछ नए
వర్షాల కారణంగా పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులు ప్రభావితమవుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో రాజంపేట పారిశుద్ధ్య పనుల తీరును కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. మురుగునీటి పారుదల, చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా నీటి నిల్వలు లేకుండా చూడాలని, చెత్తను సమయానికి తరలించడంతో పాటు శానిటేషన్ వర్కర్లు పర్యవేక్షణలో ఉండేలా చూడాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పారిశుద్ధ్యం అత్యంత ప్రాధాన్యత కలిగినదని అధికారులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును పరిశీలించారు. తదుపరి సారంపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ లబ్ధిదారుడి ఇంటి నిర్మాణం భూమి పూజలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులతో సమావేశమై ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇంకా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసిన పక్షంలో వారికి కూడా శాంక్షన్ మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనిలో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు తలెత్తితే ఐకేపీ ద్వారా, మహిళా సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు ఇప్పించి లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మదన్ మోహన్, పీడీ హౌసింగ్ శ్రీ జయపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐలు, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. పూజ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నవీపేట మండలం నందిగాం గ్రామానికి చెందిన నిజామాబాద్ జిల్లా పడాల రవీందర్ గౌడ్ గురుస్వామి కుమార్తె పడాల సమన్విత జన్మదినం సందర్భంగా మహాపడి పూజ నిర్వహించారు. బాసర అయ్యప్ప స్వాములు పాదయాత్రలో నందిగామ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వాములు పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. వరి ధాన్యం మొలకలెత్తింది, నల్ల డాగులు వచ్చాయి. ప్రభుత్వం వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పాలవుతున్నారని, వెంటనే రైతుల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు వాన పడితే భయం పట్టి పెట్టచ్చు, రైస్ మిల్లులు దించగచ్చరని చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పడం కాకుండా ఇక్కడ గవర్నీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మీరు రైతులకు సంబంధించిన నాయకులు ఉన్నారు, అదే కాక ఆగ్రో చైర్మన్ గారు ఉన్నారు, రైతులకు సంబంధించిన ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇంతవరకు పత లేదు, ఆమె ఆడుందో తెలియదు. కానీ రైతుల గురించి తిరగాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకు బాధ్యత మర్చిపోయి ఉన్నారు. మాక్లూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు కాంగ్రెస్ బాకీ కార్ల పంపిణీ చేశారు. మాల్పూర్ మండల పరిధిలో గల మామిడిపల్లి గ్రామంలో ఇంటింటికి బాకీ కార్డులో భాగంగా గ్రామస్తులతో కలిసి బాకీ కార్డుల ప్రత్యేకతను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల పాలనలో మన తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డ బకాయిలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డి శ్రీనివాసరావు, సిపి మల్లారెడ్డి, టి శేఖర్, ఎన్ గణపతి, డిసి గంగాధర్, టి పుణ్యరాజు, వి మోతీలాల్, సిహెచ్ పురుషోత్తం, టి వినయ్, తారక్ ప్రభాకర్, టి వినోద్, తారక్ ప్రభాకర్, రమేష్, కృష్ణ, విఠల్, టి గంగాధర్, కంది ఎల్లయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చదు. ఇప్పుడు మల్లారెడ్డి చెప్పినట్టు ఒక ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు ఒకటి, అది కూడా కరెక్ట్ లేదు. ఇటు మహిళలకు మాఫీ చేసి అటు జెంట్స్కు పురుషులకు పెంచారు కాబట్టి అది దానికి సమానం. ఏ ఒక్క కార్డు ఏది నెరవేర్చలేదు. 2000 పెన్షన్కు 4000 ఇస్తాం. ఇప్పటికీ ఒక్కొక్క మనిషికి 46,000 బాకీ ఇంతవరకు. అట్లాగే దివ్యాంగులకు, బీడీ కార్మికులకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, దివ్యాంగులకు 6,000 ఇస్తాము. 4,000 కాడికి ఇస్తున్నాం. వాళ్ళకు 46,000 ఒక్కొక్కరికి బాకీ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ టీజీఎస్ఆర్ టీజన్ రీజియన్ కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది సమిష్టిగా విజిలెన్స్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ మేనేజర్ శ్రీమతి టి జోష్న, విజిలెన్స్ అంటే కేవలం పర్యవేక్షణ కాదని అది ప్రతి ఉద్యోగి తమ విధులు నిలందతి నిజాయితీ బాధ్యతతో పనిచేయడానికి ఒక గుర్తింపుగా భావించాలని సూచించారు. సంస్థ పట్ల నమ్మకం, పారదర్శకత మరియు అవినీతి రహిత వాతావరణం సృష్టించడంలో ప్రతి ఒక్కరూ పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరూ విజిలెన్స్ ప్రమాణం చేస్తూ సంస్థ పరిపాలనను మరింత బలోపేతం చేయాలని ప్రతిజ్ఞ చేశారు. మనమందరం కలిసి విజిలెన్స్ అనే ధర్మాన్ని నిలబెడదామనే నినాదంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నడుస్తాము అనే ఉద్దేశంతో ఎండి గారు ప్రత్యేకంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది 27 నుంచి 2 నవంబర్ వరకు చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతి రోజు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు ఏ డిపోలో మీరు ఉన్నప్పుడు కూడా మీరందరినీ ఈ విధంగా గ్యాదర్ చేసేసి రోజు కూడా ఈ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఓకే, మనం ఇప్పుడు ఆనంద్ ప్లెడ్జ్ ప్రతిజ్ఞ చెప్తున్నప్పుడు మనం అందరం ఫాలో అవుతాం. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై తలపెట్టిన ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతమైంది. నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు సంపూర్ణంగా బంద్. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ నగరంలోని డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలో పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి 8,100 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల వారీగా దీపావళిలోపు 600 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు రూపాయి కూడా విడుదల చేయకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఒక పక్క స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్లు రాక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం యాజమాన్యాలను సంప్రదిస్తే ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి యాజమాన్యాలు చెప్పడంతో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను విద్యార్థుల చదువుల కోసం అప్పు చేసి యాజమాన్యాలకు ఫీజులు కడుతున్న పరిస్థితి ఈ జిల్లాలో దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని యాజమాన్యాలు ప్రశ్నిస్తే విజిలెన్స్ దాడులు జరుపుతున్నారని అన్నారు. వెంటనే విద్యార్థుల హక్కు అయినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, చేయకపోతే తీవ్ర ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు ఆజాద్, జిల్లా నాయకులు రాజు, చిత్రు, సుజిత్, అభి, గణేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమలై వరకు నేటికి 45వ రోజు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర చేరింది. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్ర నిర్వహించారు. మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు గుత్తి గ్రామంలో భిక్షాదాతగా పైడిపాల గోత్రం మున్నూరు వారు వెంకటరమణ వారి ధర్మపత్ని విజయలక్ష్మి, పెద్ద కుమారుడు నిఖిలేష్ వారి ధర్మపత్ని శ్రీ వాక్య కుమారుడు దైవిక్ నరసింహ, రెండవ కుమారుడు శ్రీధర్ వారి ధర్మపత్ని ప్రియాంక, కుమారులు విద్యుత్ నరసింహ, వశిష్ఠ నరసింహ, గ్రామం నవిపేట మండలం, నవిపేట జిల్లా, నిజామాబాద్ వీరు ఈరోజు మహాపాదయాత్ర సములకు భిక్షాదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రవేశ శరణమయ్యప్ప, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అయ్యప్ప స్వాములు ఆశీస్సులు అందించారు. గ్రామంలో ఈరోజు భిక్షదాతగా పైడిపాల గోత్రం మున్నూరువార్ వెంకటరమణ వారి ధర్మపత్ని విజయలక్ష్మి, పెద్ద కుమారుడు నిఖిలేష్ వారి ధర్మపత్ని శ్రీవాక్య, కుమారుడు దైవిక్ నరసింహ మరియు చిన్న కొడుకు శ్రీధర్ వారి ధర్మపత్ని ప్రియాంక, కుమారులు విద్యుత్ నరసింహ, వశిష్ఠ నరసింహ. వీరి గ్రామం నవిపేట్ మండలం, నవిపేట్ జిల్లా, నిజామాబాద్. వీరు ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా మరియు ఇంకా అనేక విధాలు కూడా సేవ చేస్తున్నారు. ప్రతిసారి కూడా గత సంవత్సరం నుంచి వీరు మనకు ప్రతి విషయంలో ఈ భిక్షదాతనే కాకుండా ఏ విషయం ఉన్నా కానీ స్వామి మీకు పాదయాత్రకు ఏ అవసరం ఉన్నదని చెప్పి ప్రతిసారి కూడా అడిగి మనకు ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు
అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని నవంబర్ 10న జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వండని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ప్రకారం బీసీ కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగిందని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. ఈ రోజు కామారెడ్డి బీఎల్టీయూ జిల్లా కార్యాలయంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ 10న 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపాలని దండి వెంకట్ బీసీ కులాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీఎల్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్ల సాయికృష్ణ, రాష్ట్ర నాయకులు ముద్రకోల ఆంజనేయులు, నాగ్పూర్ ఎల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు కె గంగమణి, వడ్ల స్వప్న, ఆవుల లక్ష్మి, జిలుకరి రాజశేఖర్, చౌకీ ప్రసాద్, కూచిని శ్రీనివాసులు పాల్గొన్నారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయంగా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే 60% ఉన్నటువంటి దేశ జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలకు బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్లో జరిగిన వివాహ వేడుకలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటించి వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్ మరియు స్ట్రావెన్ గార్డెన్స్, మైత్రి గార్డెన్స్ లో జరిగిన కాంగ్రెస్ నాయకుల వివాహ శుభకార్యాలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నవ దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాభినందనలు చెప్పారు. స్థానిక కాంగ్రెస్ నేతలు సమీప బంధువులతో కలిసి ఏర్పాటు చేసిన విందు భోజనంలో పాల్గొని ఆప్యాయంగా ముచ్చటించారు. సునీల్ రెడ్డి వెంట ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటించి వివాహ శుభకార్యాలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్ మరియు స్ట్రావెన్ గార్డెన్స్, మీనాక్షి ఫంక్షన్ హాల్తో పాటు ఎస్ఎస్కే ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ శుభకార్యాలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అలాగే వివాహ వేడుకలలో హాజరైన పలువురు కాంగ్రెస్ నాయకులను, అలాగే పలువురు బంధువులను వారు ఆప్యాయంగా పలకరించి స్థానికంగా ఏర్పాటు చేసిన వివాహ విందులో పాల్గొన్నారు. అనంతరం వారికి శుభాభినందనలు తెలియజేశారు. వినయ్ రెడ్డి వెంట ఆర్మూర్ మరియు ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మొంత తుఫాన్ తాకిడికి కమ్మర్పల్లిలో పంట తీవ్రంగా నష్టం జరిగింది. కమ్మర్పల్లి మండలంలో కోనాపూర్, కోనసముద్దర్, బషీరాబాద్, ఉప్లూరులో బుధవారం కురిసిన భారీ వర్షానికి వరి పంట నీట మునగడమే కాకుండా ఎండబెట్టిన వరి ధాన్యం తడిసి పంట నష్టం సంభవించింది. కోనసముద్దర్, కోనాపూర్లో ఆరబోసిన వరి ధాన్యం తడవగా బషీరాబాద్, ఉప్లూరు గ్రామంలో పంట నీట మునిగి నష్టం చేకూర్చింది. రైతన్నలు కష్టపడి పండించిన పంట రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దవడం, చేతికొచ్చిన పంట వర్షంలో మునిగిపోవడం రైతన్నలకు కన్నీటిని మిగిల్చింది. ప్రభుత్వం ఏ విధంగానైనా సాయం చేయాలని రైతులు కోరుకుంటున్నారు. దళితుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని జిల్లా ఎంఆర్పీఎస్ కార్యదర్శి సోంపూర్ పోచిరాం మాదిగ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దళితుల ఆత్మగౌరవ సభ నవంబర్ 1న హైదరాబాద్లో జరిగే సభను దళితులంతా ఏకమై విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి సోంపూర్ పోచిరం పిలుపునిచ్చారు. పోతంగల్ మండల కేంద్రంలోని గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ మానవ హక్కులు కూడా ఈ విషయంపై ఖండించకపోవడం ప్రజాస్వామ్యానికి ఇలాంటి ఘటనలు విరుద్ధమని బాధాకరమైన విషయమని, అందుకే నవంబర్ 1న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనకు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఉమ్మడి మండలాల ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, దళితులు ఏకమై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేరుల్లా సాయిలు, మహారాజ్ భూమయ్య, సోనై పోచయ్య, సీను, నక్కేవర్, సంజు, గంగాధర్, ఎల్లప్ప, బాలయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్యాయాన్ని న్యాయమాను అని చెప్పే విధంగా వారు డిమాండ్ చేయడం అది బాధాకరమైన విషయం. సుప్రీంకోర్టు జడ్జి అనేది ఈ భారతదేశానికి అందరికీ గౌరవంగా సమానంగా చూసే వ్యక్తి అయిన అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రధాన న్యాయమూర్తిని వారు దూషించడం, మరి బూటు కాళ్ళతో
ఇట్లా బూటు చెప్పు ఇసిరినట్టుగా అక్కడ ప్రవర్తించడం అది భారతదేశానికే బాధాకరమైన విషయం. ఈరోజు మా దళితుడైనటువంటి ప్రధాన న్యాయమూర్తి అనే చెప్పేసి బీఆర్ గవై పైన వారు దాడి చేయడానికి నిరసనగా రేపు 21వ తారీఖు నాడు నవంబర్ తారీఖు నాడు మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలకు ప్రతి సోయా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నియమించాలని రైతులు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందర రైతులు ధర్నా చేశారు. అకాల వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసిందని, తడిచిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతులు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ ఆఫీస్ ముందర రైతులు ధర్నా చేశారు. అకాల వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసిందని, తడిచిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. 15 రోజుల్లో వారం రోజుల్లో వర్షాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారే తప్ప మరి రైతులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత గోసపడుతున్నారు అని చెప్పేసి ఏ ఒక్క నాయకులు కూడా రైతుల గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఎట్లున్నదంటే అధ్వానంగా అంటే రైతు కుప్ప దగ్గరికి పోయి తీస్తే ఆ కుప్పలకెళ్ళి ఉక్కిపోయి వాసన అంటే ఇట్లా కంపు భరించలేని కంపు వస్తున్నది. అలాంటిది భరించుకుంటా రైతు ఆరబెట్టుకుంటే ఈ భారీ వర్షానికి బీడీ కార్మికులను దోపిడీ చేసిన దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల డిమాండ్ గురువారం నాడు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి బీడీ కార్మికులను ఆర్థికంగా దోపిడీని దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యం చేస్తుందని వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావులు మాట్లాడుతూ కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దేశాయ్ బ్రదర్స్ బీడీ యాజమాన్యం విచ్చలవిడి ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. చట్ట వ్యతిరేకంగా కనీస వేతనాలను అమలు చేస్తున్నట్లు అగ్రిమెంట్ చేసుకుని దొంగచాటుగా 10 రూపాయల చొప్పున కట్ చేస్తూ లక్షల మంది బీడీ కార్మికులను దోచుకుంటున్నారన్నారు. దేశాయ్ బ్రదర్స్ కంపెనీలో సుమారుగా 70,000కు పైగా పనిచేస్తున్నారని, గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళా కార్మికులే ప్రధానంగా పనిచేస్తున్నారని, వీరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దేశాయ్ కంపెనీ బీడీ యాజమాన్యం నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని యూనియన్లు అయితే వాళ్ళ సేట మాటనే వినుకుంటారు, దగ్గర ఊపు ధైర్యం చేసి ఒక్కొక్క బీడీ కార్మికురాలకి 10 రూపాయల కూలీ తక్కువ, డైలీ ఎంత కూలీ ఇవ్వాలో అందులో 10 రూపాయలు కట్ చేసుకొని ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా వీళ్ళు ఒక్క దేశాయ్ బ్రదర్స్కే 1,00,000 మంది బీడీ కార్మికులు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ ఇట్లా 1,00,000 మంది కార్మికులు అంటే దినం ఎంత దినం 10 లక్షలు 15 లక్షల రూపాయలు. ఇవి కాకుండా అందరూ కూడా చేస్తున్నారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,21,500గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,925కు చేరింది. 1 కేజీ వెండి ధర 1,55,000. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 1,500గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్. దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన అజరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటాం. నేను డిప్యూటీ సీఎం పదవి రేసులో లేను. నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం. నిజామాబాద్ జిల్లాలో రైతులను కలవరపెడుతున్న అకాల వర్షాలు. ముంతా తుఫాన్ ప్రభావంతో తడిసి ముద్దైన ధాన్యం, ఇబ్బందులో రైతులు. నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ పనులకు నిధులు కేటాయించండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్. దర్పల్లి మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంజారా సోదరులతో కలిసి తపస్వి మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. నిజామాబాద్లో పలు వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే.
సారంగపూర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషి చేయాలని రైతు నాయకులు విన్నపం. జూబిలీస్ నియోజకవర్గంలోని షేక్పేటలో రేపు కేటీఆర్ రోడ్ షో స్థలం సభా వేదికను పరిశీలించిన మాజీ మంత్రి బాల్కోట్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. యువత ఎన్సీసీని సరైన వేదికగా ఉపయోగించుకొని సాయుధ దళాల్లో జీవితంలో ఉన్నతంగా ఎదగాలి. ఏపీ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నర్సింగ్ సైలాని పాల్గొన్న కమాండర్ కల్నల్ కపూర్. జూబిలీస్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలి. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే షేక్పేట్ డివిజన్లో ప్రచారం. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. పలు వాహనాలపై కేసు నమోదు చేసి డ్రైవర్లకు హెచ్చరించిన సిపి. ఎడపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యురాలు సుధన్ లక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రసూల్ బి. భీమ్గర్ నింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందుతున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.